నేనండి మీ కొండదర్రాజు ఎలాగొన్నారు, బాగున్నారా? ఇదేంటి కొండదర్రాజు కనబడ్డ మంచి కాయలు చూపిస్తున్నారు అనుకున్నారా? నేనైతే ఎక్కడ ఉన్నానండి. మీరు ఎలాగొన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే మంచి వీడియోతో మేము ముందుకు వచ్చామండి. అదేదో కాదు, వాక్కాయ చెట్టు దాడు అన్నదే నేను ఉన్నానండి. ఇవన్నీ వాక్కాయ చెట్లు ఒకసారి మీరు చూడొచ్చు. ఇదేంటంటే హైబ్రిడ్ మొక్కలండి. అంటే మన వీడియోలో ఏంటంటే దేశవల్లి వాక్కాయ మొక్కలను చూపించాం. వాక్కాయ పప్పు అలాగే వాక్కాయలతోటి ఏం చేస్తారన్నదే ఫుల్ వీడియో తీసామండి. ఎవరన్నా చూడలేని ఉంటే ఒకసారి విజిట్ చేయండి. అంటే ఈ వాక్కాయలతోటే మనకి చెర్రీ పళ్ళు అని నమ్మించి మనకి బేకరీ షాప్లో అని అమ్ముతుంటారండి. అది కూడా పెద్ద వీడియో చేసాం. మీలో ఎవరైనా చూడలేనట్టు తప్పకుండా విజిట్ చేయండి. ఈరోజు ఏంటంటే ఈ వాక్కాయలు ఎప్పుడు పండితే ఎలా పండితే అలాగే ఈ వాక్కాయ చెట్లు ఎక్కడ వేసుకుంటారు, అలాగే ఈ వాక్కాయతో ఏమేమి చేసుకుంటారు మొత్తాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇంకెందుకంటే లేటు పదండి అలాగే ముందుకు వెళ్తాం. ఒకసారి నా వెనకాల వాక్కాయ చేను అన్నది ఒకసారి మీరు చూడొచ్చండి. లైనింగ్ అన్నది వేసుకున్నారు. అసలు ఈ వాక్కాయ చెట్లు అన్నది 2-3 రకాలనే ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే దేశవాళీ అండి, అంటే అడవులు ఎక్కువగా పండుతూ ఉంటారు. అడవులు ఎక్కువగా పండుతాయండి. అది మనం వీడియో అన్నది చేసాం. వాక్కాయలతోటి మన పప్పు అలాగే వాక్కాయలతోటి చెర్రిపళ్ళు అవి చేసామండి. ఎవరన్నా చూడలేని ఉంటే ఒకసారి విజిట్ చేయండి. ఇది రెండో రకం అండి, ఇది హైబ్రిడ్ అంటారు. ఈ హైబ్రిడ్ అన్నది ఎందుకు వేస్తారంటే రైతులు అన్నది సరిహద్దుల్లో నాట్లు అంటే వేసుకుంటారండి. ఇది ఒక కంచిలాగా అన్నది ఉంటుంది. రెండోది ఏంటంటే మనకి ఒక 3-4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనకి దీని నుంచి రాబడి అన్నది వస్తుందండి. దీని కాయలు ఏంటంటే చాలా ప్లింక్గానే ఉంటాయి. అంటే కొంచెం ఇటు రెడ్ కాదు అటు ప్లింక్ కాదు అన్నట్టు ఉంటాయండి. కాయ అలాగే మొక్క అయితే రెండు సేమే, డిఫరెంట్ అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇలా చూసిన దూరం నుంచి బాగా మగ్గిపోయి బాగా ముగ్గిపోయి చాలామంది అనుకుంటారు. మన తెలంగాణ అలాగే రాయలసీమలో అయితే కలింకాయలు అంటారండి. మన తెలుగు రాష్ట్రంలో అయితే దీన్ని వాక్కాయలు అంటారు. ఇప్పుడు మన దగ్గరికి వెళ్ళి మనం కోసే ప్రయత్నం చేద్దాం. రండి మీకు చూపిస్తాను. అడవిలో ఉన్న వాక్కాయ చెట్లు అలాగే హైబ్రిడ్ వాక్కాయ చెట్లు సేమ్ ఆకులు కానీ అలాగే ముళ్ళు కానీ మొదలు కానీ సేమ్ ఒకలాగా ఉంటాయండి. కాకపోతే కాయలకు వచ్చేసి చాలా డిఫరెంట్గా అన్నది ఉంటుంది. అడవిలో ఉన్న వాక్కాయ చెట్టు ఏంటంటే చాలా పచ్చగా అన్నది ఉంటుంది. అది ఇక్కడ హైబ్రిడ్ వాక్కాయ చెట్లు ఏంటంటే మనకి ఒక పక్క నుంచి ప్లింక్ అలాగే ఒక పక్క నుంచి వైట్ అన్నది ఉంటుంది. ఒకసారి మీకు కోసి ఇక్కడ చూపిస్తాను. ఇది అయితే ఎర్రకాసేందండి. అసలు ఎక్కడ కాయలు లేదు, మొత్తం ఇక్కడ మనకి కాయలే కనబడతాయి. ఒకసారి మీరు చూడొచ్చు. అమ్మనేది దించుతాను, ఎన్ని కాయలు కనబడతాయో ఒకసారి మీరు చూడండి. అబ్బా చాలా బాగా కాసిందండి ఈ సంవత్సరం అన్నది. మీలో వాళ్ళన్న ఇలా చూసినట్టునే కొండదర్రాజు అంటే నేను తినాలని చాలామంది అనుకుంటారు. ఈ వాక్కాయలు కోసి దీని టేస్ట్ ఎలాగుందో మీకు చెప్తానండి. కాయ అయితే చాలా పెద్దగా ఉంది, లైట్గా పాలన్నీ వస్తాయండి చిన్నగా. కాయలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. కొన్ని కాయలన్నీ కోస్తాను. ఏంటంటే ముళ్ళన్నీ బాగా ఉంటాయండి, గుచ్చుకుంటూ ఉంటాయి. చూస్తున్నారు కదండి ఎంత పింక్గా ఉన్నాయో. అలాగే ఏంటంటే ఓ పక్క అనేది ఇలాగ ఉంటాయండి, అదే రెండో పక్కలు తిప్పితే చాలా తెల్లగానే ఉంటాయి. ఇంకొండి నేను తిప్పుతున్నాను చూడండి ఒకసారి. చాలా తెల్లగా ఉన్నాయి కదా. ఎవరన్నా దూరం నుంచి వస్తే ఈ కాయలు అన్నవి బాగా ముగ్గిపోయి అనుకుంటారు. అసలు ఈ కాయలండి ఇలా కాయలుగా ఉన్నప్పుడు తింటేనే దీని టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. అన్నట్టు ఇందాబట్టి నుంచి చాలా మాటలు మాట్లాడుతున్నాను, కానీ నేను ఎక్కడున్నానో మీకు చెప్పలేదు కదండి. నేను ఎక్కడున్నానంటే నేను మా ఊరి నుంచి నర్సీపట్నం అన్నది వెళ్తున్నానండి. వెళ్తుంటే ఏంటంటే మనకి తాండవ జంక్షన్ అన్నది ఉంటుంది. యువతల పక్క మనకి రోడ్డు పక్కన అన్నది ఇలాగ ఒక సరిహద్దులాగా అన్నది వేసారండి రైతులు అన్నది. ఒకసారి మీరు చూడొచ్చు. మనం అయితే ఒక చెట్టు అన్నది తీసుకున్నాం. మనకి ఇక్కడున్న కాయలన్నీ కోసేసుకొని మనం అట్టుకెళ్ళిపోదాం. అట్టుకెళ్ళి ఆ కాయలతో అన్నది ఏం చేస్తానో మీరు లాస్ట్ వరకు చూస్తుండండి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇంక ఇలాంటి కాయలన్నీ మనం కొయ్యాలి. చూస్తున్నారు కదా. నేనైతే అన్నయ్య ఒక బకెట్ అడిగానండి. ఒక పక్క నుంచి కోసుకుంటూ పక్క నుంచి అన్నది తినేస్తున్నాను. కొంచెం పుల్లగా ఉందండి, అలాగే చాలా బాగుంది కూడా. మీరు చూడొచ్చు లైట్గా పాలనే వస్తున్నాయి. అలాగే లోపల అన్నది ఒకసారి మీరు చూడండి, గింజ అన్నది ఎలాగుందో. ఈ గింజ తీసేసే మనకి ఆ రొంగు కలిపేసి మనకి వాక్కాయ అదే చెర్రీ పళ్ళు అని చెప్పి అమ్మేస్తుంటారండి బేకరీ షాప్లోని. మనం ఈ బకెట్ నిందగా మనం కాయలనే కోసుకుందాం. బాబా కొల్లి చెదిరిపోతున్నాయండి మొత్తం అన్నీ. అసలు చాలా ఎక్కువగానే కాసాయి. మనం కోసేద్దాం ఇవ్వాలి. బాగా ఈ పెద్ద పెద్ద సైజు కాయలన్నీ కోసి ఇందులోనే తీసుకుందాం. ఈ కాయలే మనకి పండులాగా మనకి కనబడతాయండి. బాగా పండిన పళ్ళు అనేవి మీకు కోసి మీకు చూపిస్తాను. చాలా నల్లగా ఉంటాయండి. కోసినప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్త వహించాలి, ఎందుకంటే ముళ్ళు అన్నీ ఎక్కువ ఉంటాయండి. ముళ్ళు అన్నీ గుచ్చుకుంటున్నాయి. ఇవి పెట్టుకో, ఇంకొక వస్తాను. ఇక్కడైతే 2-3 పళ్ళు ఉన్నాయండి. నేనైతే కోస్తున్నాను. బాగా గుచ్చిపోతున్నాయి, బన్నీ వేసుకున్నాను. ఎంత నెలకొందా. నేనైతే అలాగా ఈ చెట్టు మొదల దాడికి అన్నది వచ్చానండి. అప్పుడప్పుడు ఏంటంటే ఈ పాములన్నీ ఈ మొదల నీళ్ళు చుట్టుకొని ఉంటాయండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మంచి మంచి పుల్లన్నీ కోస్తున్నాను. ఇలా ఉన్న పుల్లన్నీ చాలా నల్లగా ఉంటున్నాయి. కాకపోతే ముళ్ళు ఇక్కడ మనకి ఇక్కడ స్పేస్ లేదు.
అబ్బో గుచ్చిపోతున్నాయి ముళ్ళన్నాయి. మీరు చూస్తున్నారు కదండి ఈ పింజులండి చాలా తెల్లగానే ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇటు ప్లింకు అటు తెల్లగానే ఉన్నాయండి ఈ మధ్యస్థానికి వచ్చాయి. అలాగే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి బాగా పక్వానికనే వచ్చండి. అలాగే ఈ నల్లగా ఉంది కదండి ఇది అయితే బాగా ముగ్గిపోయింది. ఎంత ముగ్గునా సరే మనకి పులుపు అన్నది ఎక్కువగా ఉంటుందండి. అబ్బాబ్బాబ్బా సూపర్ అండి. లోపల అయితే స్వీట్స్ ఉన్నాయి, చాలా బాగుంది, చాలా రెడ్గా ఉంది. రత్తల్లాగా అయిపోయిందండి. దాన్ని చూసినట్టునే అడ్లిపోతారు ఏమైందని. చాలా రెడ్గా ఉందండి, చాలా బాగుంది, చాలా టేస్ట్ అనేది ఉంది. లైట్గా పులుపు కూడా ఉందనుకోండి. ఇప్పుడైతే మా బావగారు ఈ బకెట్ ఇచ్చారండి. ఈ బకెట్ నిండా కన్నా కోయమంటున్నారు. మా బావగారు అయితే టాస్క్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని మనం నెరవేద్దాం. ఎందుకంటే దీన్ని నిండా కన్నా అది కోయలేరు అనుకున్నారు. నేనైతే కోసి ఇచ్చేస్తానండి. ఆ కిలో వచ్చేసి ఇక్కడ 150 రూపాయల దాకా అమ్ముతున్నారండి. ఇక్కడ ఏంటంటే ముళ్ళు అన్నవి బాగా ఉన్నాయి, బాగా గుచ్చిపోతున్నాయి, చాలా స్పీడ్గా ఉన్నాయండి. లేదంటే అలాగే వాహనాలు కూడా చాలా స్పీడ్గానే వెళ్తున్నాయి. మేము రోడ్డు పక్కన ఉన్నాం కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండాలి. ఇక్కడ ఏంటంటే తోట లోపల రాగనీకుంటా ఇక్కడ మనకి ఇనుము కంచాన తీసుకున్నారండి. సిమెంట్ స్తంభాలని ఇలా పాతి పొయ్యిలోనే పాతి ఇలా కొన్ని తీగలనే కట్టుకున్నారు. ఎవరో రానని కూడా వీలు కుదరదు. అలాగే మంచి మంచి పళ్ళన్నీ కోసి మనం ఇంకా ఈ బకెట్లోనే పెడతాం. పోద్దు దేశవాళ్ళ కన్నా హైబ్రిడ్ మొక్కలు అనేవి చాలా త్వరగానే వచ్చేస్తాయండి. కోప అనేది వెంటనే కాసి మళ్ళీ అంటే చాలా త్వరగానే అయిపోతాయి. అదే దేశవాళ్ళు అయితే మనకేంటంటే కోప అనేది కొంచెం లేట్గా వస్తుందండి. అలాగే మనకి చాలా రోజులు అనేవి ఉంటాయి. ఆ వచ్చే నెలలో మనకి వాక్యాలు అనేవి అదే అడవి వాక్యాలు అనేవి వచ్చే అవకాశం ఉంది. అవి కూడా మీకు చూపిస్తానండి. షార్ట్ వీడియో తీసి అన్నది పెడతాను. హైబ్రిడ్ మొక్కలు ఎందుకు వేస్తారంటే అంటే వ్యాపారం చేయడానికి, అలాగే ఏంటంటే వెంటనే మనకి రాబడి రావాలి 3-4 సంవత్సరాలలోకి అన్న వాళ్ళు ఈ హైబ్రిడ్ మొక్కలని ఎక్కువగా వేస్తారండి. దానివల్ల చూశారు కదా ఎంత కోపం ఉందో. ఇవన్నీ కోసి మనకి మార్కెట్లోనే అమ్ముతుంటారు. మీ ఏరియాలో ఇలాంటి వాక్యాలు మీరు చూసినట్లయితే కామెంట్ చేసి చెప్పండి. చూశారు కదండి ఇక్కడైతే గుత్తులుగా అన్నది కాసింది. మనం ఈ పొల్లన్నీ ఈ కాయలన్నీ కోసుకొని మనం బకెట్లన్నీ వేసుకుందాం. విడిపోతున్నాయి. నాకైతే అడవిలో కన్నా ఇక్కడ కూడా చాలా సులువుగా ఉందండి. ఎందుకంటే అక్కడైతే పెద్ద పెద్ద చెట్లు అనేవి ఉంటాయి. ఆ చెట్టు ఎక్కపోతే మనకి బోల్డని ముళ్ళు అన్న గుచ్చిపోతాయి. ఇక్కడ ఏంటంటే కిందనే ఉన్నాయండి. మనం ఇలా నించోనని కోసుకొని అలా బకెట్లోనే పొల్లన్న అది కాయలన్నీ పడుచుకొచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని కాయలే. చూడండి అయితే చాలా చూడముచ్చడిగానే ఉన్నాయి. చాలా ఈ వాకాయల తోట ఎక్కడో లేదండి. తున్నించి మనం నర్సీపట్నం వెళ్ళే రోడ్లో అన్నది రోడ్డు పక్కన ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు. హైవే అంటే మనకి రోడ్డు పక్కన ఉందండి. చాలా బాగా కాసింది. చూసినట్టు అబ్బా తినాలరా అనిపిస్తుంది. ఎవరన్నా చూస్తే మాత్రం. చూస్తున్నారు కదా అవన్నీ ఆకులు కదండి, అవన్నీ కాయలు. అయితే రోడ్డు యువతలకు వచ్చి నేను తమ్ముళ్ళ కన్నదే కోస్తున్నానండి. వాకాయలు గుత్తులు అన్నది మా బాగారన్న కొయ్యమన్నారు. కొయ్యరా బాబు తమ్ముళ్ళు మంచి తమ్ముళ్ళు పడతాను అన్నారు. సరిపోద్దబ్బా ఇంకొకటి పోయినా చూస్తున్నాను. ఎక్కడ ఉందా? మనమైతే దీన్ని నిండగానే కోసమండి వాక్కాయలు అన్నది. అలాగే మా బావగారు కంచావతలు అన్నది ఉంది. మా బావగారు అయితే కంచావతలు ఉన్నారండి. నేనైతే కంచావతలు ఉన్నాను. ఇదంతా మనకేంటంటే ఒక సరిహద్దులాగా అన్నది వేసుకున్నారండి. లైన్గా వేసుకున్నారు. ఈ వాక్కాయ మొక్కలు అనేవి చాలా పెద్ద అండి, చాలా బాగా సంవత్సరాలు అక్కడ చూడొచ్చు. నేనైతే ఈ బకెట్ నిండా అనేది కాయలన్నీ కోసాను. ప్రస్తుతానికి అయితే నేను మా బాగారు ఒక బకెట్ వాక్కాయలన్నీ కోసామండి. ఒకసారి మీరు చూడొచ్చు. ఇంకో ఇలాగా కోసి ఇలాగా వేస్తున్నాం. చాలా ఓపిక ఉండాలండి. అలాగే ఓపికతో పాటు మనకి ఏంటంటే కొంచెం ఈ ముళ్ళు కూడా చాలా ఎక్కువగా గుచ్చిపోతుంటాయి. మనం ఇప్పుడైతే వాక్కాయ పచ్చడి చేయబోతున్నామండి. మనం వాక్కాయలన్నీ తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఏంటంటే మనం 4 ముక్కలు కన్నా కోసుకోవాలండి. కోసిన తర్వాత లోపల గింజలన్నీ ఉంటాయి. ఆ గింజలన్నీ తీయాలండి. కట్ చేసిన ముక్కలన్నీ మేము ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నామండి. ఎందుకంటే ఈ తడిసిపోన్నాయి కదండి, బాగా కడిగాం కదా. మనకి ఏంటంటే తడి లేకుండా 10 నిమిషాలు ఫ్యాన్ కింద పెడితే ఇంకా చాలా చక్కగా మనకు ఆరిపోయిన తర్వాత పచ్చడి అన్నది నిల్వ ఉంటుంది. ఇప్పుడైతే 10 వెల్లుల్లిపాయలు రోట్లు వేసుకొని కచ్చపిచ్చ మనం దంచుకోవాలండి.
ఎల్లుల్లిపాయలు అయితే కచ్చపెచ్చ దంచాం కదండి. ఇప్పుడు ఏంటంటే 2 స్పూన్లు మనం కారం అన్నది వేసుకోవాలి, అలాగే 2 స్పూన్లు అన్నది ఉప్పు అన్నది వేసుకోవాలండి. మీరు చూస్తున్నారు కదా, ఆ విధంగా అన్నది వేసుకొని మనం లైట్గా మనం దాటి ఇటు బాగా దంచాలి. బాగా దంచిన తర్వాత ఇంకా బాగా రుబ్బిన తర్వాత ఒక బౌల్ అన్నది మనం ఒకే ముక్కలు అన్నది కోసం కదండి, అందులో వేసుకోవాలి. ఏంటి బౌల్ అన్నది చాలా డిఫరెంట్ కనబడుతుంది అనుకున్నారా? ఈ పచ్చడి అన్నది మా బాగా ఇంటికాడ చేసామండి. అలాగే ఇప్పుడు ఎల్లుల్లిపాయలు అలాగే మన కారం ఉప్పు మొత్తాన్ని దంచే కదండి, ఆ దంచినన్ని ఈ బౌల్ అన్నది వేసుకోవాలండి. మీరు చూస్తున్నారు కదా, ఆ విధంగా అన్నది మనం వేసిన తర్వాత ఇంకా బాగా మనం కలుపుకోవాలి. ఆ తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు మొత్తం అన్ని బాగా దంచిన తర్వాత ఒక స్పూన్ అన్నది అలాగే లైట్గా అన్నది వేసుకోవాలండి. మీరు చూస్తున్నారు కదా, ఆ విధంగా అన్నది అలాగే లైట్గా పై పైన వేసుకొని సరిపోద్ది. ఆ తర్వాత అన్నది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అన్నది వేయాలండి. వేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తం బాగా కలపాలి. ఎందుకంటే అలా కలపడం బాగా ఈ వాక్కలకి అన్నది బాగా పడుతుంది. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత 2 స్పూన్లు అన్నది ఆయిల్ అన్నది వేసుకోవాలి. వేసిన తర్వాత చిటికుడు ఇంగువ అన్నది వేసుకోవాలండి. వేసిన తర్వాత బాగా అన్నది మరగనియాలి. మీరు చూస్తున్నారు కదా, చెంచా అన్నది ఎలాగా చుట్టూ అన్నది ఎలా చెప్తున్నాను. అలాగే ఇలాగ వింగి వేసిన వెంటనే అసలు స్మెల్ అన్నది చాలా బాగుందండి. అలాగే బాగా మరిగిన తర్వాత ఈ వేడివేడి నూనె ఆవకాయ ముక్కలు అన్నది వేయాలండి. ఇలా వేడివేడిగా ఉండగానే వేస్తే ఏంటంటే చాలా బాగా అన్నది పడుతుంది. అలాగే ఇలా వేసిన వెంటనే స్మెల్ అన్నది అదిరిపోయిందండి. ఈ వీడియో అయితే నేను తీయలేదు, మా బాగారాలు తీశారు, వాళ్ళ ఇంటికాడ తీశారండి. అలాగే ఈ ఇంగువ నూనె మనం బాగా స్టవ్ అన్నది వెలిగించి ఇలా ఆవకాయ ముక్కలు అన్నది వేసాం కదండి, బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఏంటంటే ఒక 3 రోజులు అన్నది ఒక దగ్గర అన్నది ఎట్టాలండి. ఎట్టిన తర్వాత 4వ రోజు నుంచి అన్నది మనం పచ్చడి తింటే ఉంటుందండి. గెంజిపోలోనే సూపర్ ఉంటుందండి. అలాగే ఏంటంటే మీరు ఎప్పుడైనా ఇలా చేసుకున్నట్లయితే కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, మరి గంట సింబల్ నొక్కండి. అలాగే మంచి మంచి వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయండి. ఎవరన్నా చూడలేనట్లయితే ఒకసారి మన ఛానల్ అన్నది వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. అలాగే మంచి మంచి వీడియోస్ కూడా త్వరలో రాబోతున్నాయండి, తప్పకుండా మీరు చూస్తారని నేను భావిస్తున్నాను.